హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ముసలి పెద్ది పెంటి ముసలి పెంటి పెద్ది లైవ్కి వచ్చావా? లైవ్ పెట్టావా? అన్నేసి గంటలు లైవ్ ఏంటి బాబోయ్, అన్నేసి గంటలు లైవ్ ఏంటి? ఆ? తెల్లార్లు లైవ్ పెట్టి పూజలు చేసుకోవాలి, బయట పూజలు చేసుకోవాలి, గడపకి పూజలు చేసుకోవాలి, పసుపు కుంకుమ వేసుకోవాలి. గడపకి పూజలు పసుపు కుంకాలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరైనా నాకు తెలిసి నేను మా ఇంట్లో వాళ్ళు చూస్తాను, బయట ముగ్గులు వేసుకుంటారు, గడపకి పసుపు రాసుకుంటారు, పసుపు కుంకుమ పెట్టుకుంటారు, ఒక పువ్వు పెట్టుకుంటారు, ఇంట్లో పూజలు చేసుకుంటారు. నువ్వేంటి గడపలకి పూజలు చేసుకోవాలి, బయట పూజలు చేసుకోవాలి అంటున్నావేంటి? ఓ, నీ పూజలు డిఫరెంట్ కదా, చేసే పూజలు డిఫరెంట్ కదా. ఆ, మళ్ళీ వేరే వాళ్ళ పూజలు నువ్వు వంకలు పెడతావు. నాకు తెలిసి ఏంటంటే నేను ఇంట్లో వాళ్ళు చూస్తాను, బయట ముగ్గులు వేసుకుంటారు, ఉమ్, గడపకి పసుపు రాసుకుంటారు, బొట్టు పెడతారు, పువ్వు పెడతారు, ఆ, ఇంట్లో పూజలు చేసుకుంటారు, తులసమ్మకి నీళ్ళు పోసుకుంటారు, ప్రసాదం పెడతారు నాకు తెలిసి. మరి గడపలకి పూజలు చేసుకుంటారు, బయట పసుపు కుంకుమ పూజలు చేసుకుంటారు, ఏంటో ఇదంతా. ఏమో లైవ్ పెట్టింది కానీ నెక్స్ట్ డే దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ తొలి ఏకాదశి రోజు ఏం గురించి మాట్లాడుకుని నా నోటిని ఎందుకు చండాలం చేసుకోవడం అనేది నేను చేయలేదు. అందుకే ఈరోజు ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. అంతేగాని తొలి ఏకాదశి రోజు ఏం గురించి మాట్లాడి మాట్లాడి చండాలం గురించి మాట్లాడి నా నోరించి నేను చెత్త చేసుకోవాలి. ఆ చండాలం అంతా మాట్లాడి నా నోరెందుకు నేను చెత్త చేసుకొని పండగ రోజు నా నోరుని ఎందుకు కంపు చేసుకోవాలి. అందుకే నిన్న వీడియో చేయలేదు. ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంది, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంది, ఒకటే గొడవ గొడవ రంది రంది చేస్తూ ఉంటాం. కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటే ఏంటట, ఏంటి ఆ మానసికంగా హింస పెట్టేసి, మానసికంగా శోభ పెట్టేసి, మైండ్ మనసు ఏం పని చేయకుండా చేసేసి రకరకాల కామెంట్ పెట్టేసి యూట్యూబ్ నుంచి వెళ్ళకూడదా అన్నా? అందుకేనా కామెంట్ బ్రెత్ ఆన్ చేసుకో, ఆన్ చేసుకో, ఆన్ చేసుకో. నేను ఎంత ఎంత చెప్పినా నీకు ఎక్కట్లేదు, అలాగే ఆన్ చేసుకుంటే దాన్ని ఆ విధంగా హింస పెట్టచ్చు అని ప్లానా? నీ ప్లానా? కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటే దాంట్లో రకరకాలుగా భయంకరమైన కామెంట్ పెట్టేసి హింస పెట్టేసేసి యూట్యూబ్ నుంచి వెళ్ళగొట్టేద్దాం. ఇన్ని వీడియోస్ చేస్తున్నావే వెళ్ళట్లేదు, అవును యూట్యూబ్లో వీడియో పెట్టకుండా చేయాలి, కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటే బాగుండదు అన్నట్టుగా ఆన్ చేసుకో, ఆఫ్ చేసుకుంటావు, ఆఫ్ చేసుకుంటావు, ఒకటే రంది, ఎప్పుడు ఇదే రంది చేసుకుంటుంది. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటుందో ఆన్ చేసుకుంటుందో అది ఆమె ఇష్టం. నీకేంటట ముసలి పింటి, నీకేంటట, నీ బాధ ఏంటట? ఆ పళ్ళ సుందరి అంటావు అదంటావు, ఆమె ఇచ్చుకుంటుందో ప్రమోషన్ వీడియో ఇచ్చుకుంటుందో ఇచ్చుకోదో, ఆఫ్ చేసుకుంటే ఇచ్చుకుంటుందో ఆన్ చేసుకుంటే ఇచ్చుకుంటుందో అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం చేసుకుంటారు. నీకేంటట బాధ? నీకివ్వట్లేదన్న బాధ, నీకేంటట బాధ? తప్పు ఉంటే అది వాళ్ళే పడతారు, మంచి అయితే వాళ్ళే పడతారు, వాళ్ళు చేసే తప్పైనా వాళ్ళే పడతారు. అవునా? నీకేంటట రగిలిపోతావు ఈరోజు వీడియోలో మాత్రం, లైవ్లో మాత్రం రగిలిపోతున్నావు అసలే. ఒకలాంటి కక్షపూర్వకంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అంత రగిలిపోతున్నావేంటి? ఎందుకంత రగిలిపోయి కొట్టుకుంటున్నావు? ఒళ్ళంతా గింజుకొని కొట్టేసుకుంటున్నావు, అంత అంత తెగి అంత ఒళ్ళు తెగింపేంటి నీకు? తెగింపేంటి? అవును ఆమె గుడికెళ్ళింది, చాముండేశ్వరి అని అనాలి, చాముండి అన్నది అదే ఆమె తప్పు. అది ఆమె తప్పు అయితే ఆమెకే పడుతుంది, అవును తప్పు. ఆమె అలా ఎలా అలా గుడికి ఎలా వెళ్తుంది, అలా ఎలా అంటది, మమ్మల్ని ఎందుకు హింస పెడుతుంది? చాముండేశ్వరి టెంపుల్ అంటారు, చాముండి టెంపుల్ అనటంలో ఆమె తప్పు. ఆమె తప్పు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అది పడుతుంది. ఉం? నువ్వు ఆ చాముండి అంటావా, గుడికి వెళ్తావా, అభిషేకం చేయించుకుంటావా, పూజ చేయించుకుంటావా, నీ మొగుడి పేరు చెప్తావా, వెంకట్రావు పేరు చెప్తావా, వెంకట్రావు పేరు చెప్తావా, అల్లా చెప్తావు. ఆ, ఇప్పుడు నీకు డైవర్స్ అయిపోయింది కదా, డైవర్స్ అయిపోయి కూడా ఆ పేరుని చెప్తావు, ఆ పేరు చెప్పే హక్కు నీకు ఎక్కడిది? ఆ పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నీకెక్కడదంట, నీకెక్కడదంట ముసలి పెంటి, నీకెక్కడదంట.
అసలు నువ్వు నీ పర్సనల్ విషయం బయటపెట్టు. నువ్వు ఎన్నో ఎన్నో మనిషివి. నీకు ఎన్నో మొగుడు. నువ్వు ఎన్నో పెళ్ళానివి. అది చెప్పు. ఆ! ఫస్ట్ మొగుడేంటా? రెండో మొగుడేంటా? నువ్వేంటి అది చెప్పు. ఆ! నువ్వే అలాంటి దానివి. అలాంటి నువ్వెలా మాట్లాడతావు ఆ విషయాల గురించి? హ్మ్. ఆమె గోత్రనామాలు చెప్పుకుంటదో, పూజ చేయించుకుంటదో, ఆ మొగుడు పేరు చెప్పుకుంటదో నీకెందుకు? ఆమె పర్సనల్ విషయం. ఆమె పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నీకెవరిచ్చారంట? ఆ! అది నీకెందుకంట? బొట్టు పెట్టుకుంటదో, బొట్టు పెట్టుకోదో, అప్పుడు బొట్టు పెట్టుకోలేదు. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటుంది. ఆ! యూట్యూబ్‌లో అందరిని ఆకట్టుకోవడం కోసం బొట్టు పెట్టుకుంటుంది. అది ఏంటట? ఎందుకట? అట్లా కొన్ని 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 విషయాలు మాట్లాడే హక్కు నీకెవరిచ్చారట? ఆ! నాకు నాకు నచ్చట్లేదు. నాకు రగిలిపోతున్నాను. నాకు నచ్చట్లేదు. బొట్టు పెట్టుకోవడం నాకు నచ్చట్లేదు. గోత్రనామాలు చెప్పుకొని పూజ చేయించుకోవడం నాకు నచ్చట్లేదు. బోడిది నీకెందుకట? నీకు నచ్చకపోతే లోపల ఏసుకొని కూర్చో. నచ్చకపోతే లోపలికెళ్ళి ఏసుకొని కూర్చో. లేకపోతే మూసుకొని కూర్చో. అదే ఓ రగిలిపోతున్నావు, రంకులేత్తన్నావు. రంకులేత్తే ఏమవుద్ది తెలుసా? చూసావు కదా! అనుభవిస్తున్నావు ఇప్పుడు. నువ్వు మాట్లాడే మాటలకి, వాగిన చెత్తకి నువ్వు అనుభవించట్లేదా ఇప్పుడు? ఇలాగే మాట్లాడుతుంటే నువ్వు ఇంకా అనుభవిస్తావు. నువ్వు ఇంకా అంటే ఇంకా అనుభవించుకుంటూ వెళ్తూనే ఉంటావు. మాట్లాడితే మా యొక్క పూజల్ని, మా దేవుళ్ళని చేయటానికి ఎవరు? ఏమ్మా! నీ దేవుడా? నీ దేవుడంటే ఎవరు? నీ మొగుడు. నీ దేవుడంటే ఎవరు? నీ మొగుడు. నువ్వు రెండో ఉంది కదా! రెండోదో మొదటో రెండో వాడు. ఆమె నీ దేవుడిని నీ దేవుడిని పూజ చేస్తుందా? నీ దేవుడిని పూజ చేస్తే ఊరుకోను. చర్య తీసుకుంటానంటున్నావు. ఆమె నీ దేవుడిని పూజ చేస్తుందా? నీ దేవుడేంటి? నీ దేవుడేంటి? దేవుడనేవాడు అందరికీ దేవుడులే. అన్ దేవుడిని ఎవ్వరైనా పూజించొచ్చు. ఎవ్వరైనా పూజించొచ్చు. హిందువులే కాదు. ఎవ్వరైనా గుడికెళ్ళొచ్చు. ఆ! నా దేవుడిని పూజ చేస్తున్నా, నా దేవుడిని ఇది చేస్తున్నా, నా దేవుడిని అది చేస్తున్నావు. ఊరుకోను. చర్య తీసుకుంటానన్నావు. నువ్వెవరితివి చర్య తీసుకోవడానికి? నువ్వెవరితివంట చర్య తీసుకోవడానికి? నీ దేవుడెవరు? నీ మొగుడు నీ దేవుడు. ఆ! నీ మొగుడనేవాడు నీ దేవుడవుతాడేమో. అంతేగాని భగ భగవంతుడు అన్నది అందరికి దేవుడు. అందరూ ఎవరైనా పూజించొచ్చు. ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు పూజ చేయొచ్చు. ఎవ్వరైనా గుడికెళ్ళొచ్చు. ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళైనా గుడికెళ్ళొచ్చు. ఎవ్వరైనా గుడికెళ్ళొచ్చు. ఏంటి వీళ్ళే గుడికెళ్ళాలి, వాళ్ళు గుడికెళ్ళకూడదు, వీళ్ళే పూజ చేయాలి, వాళ్ళు పూజ చేయకూడదని ఉండవు. ఎవరికి తోచిన పద్ధతిలో, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి అర్థమైన విధంగా పూజ చేయొచ్చు. నువ్వు నువ్వు చే ముందు నీకు రాదు చేయటం ఇంకొకరికి చెప్తున్నావు. చర్య తీసుకుంటది. ఏం చర్య తీసుకుంటావంట? నాకన్నీ ఆధారాలున్నాయి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అనే మాటేగా. చర్య తీసుకుంటా, కేస్ పెడతా, చర్య తీసుకుంటా. 4 రోజుల నుంచి ఇదే మాట, కోత. కోతకొస్తున్నావుగా. ఇదే కోత కోస్తనే ఉంటావు. చర్య తీసుకుంటా, కేసు పెడతా, రంకులేస్తా, పైనుంచి కిందకి ఎగురుతా, నీ మీద ఎగురుతా, ఎగురుతా. ఎప్పుడు నేను నోరిప్పితే అబద్ధం. నీ నోరిప్పితే చండాలం. నీ నోరే కంపు నోరు. ఆ! ఏంటి పూజ తులాకదర్శి పెట్టుకొని తెల్లార్లు లైవ్ పెట్టావు. మరి నువ్వు పూజల గురించి, పురస్కారాల గురించి నువ్వు మాట్లాడతావా? అది నీకు రావయి. నీకు చెయ్యవు. ఏంటి లైవ్ అయ్యాక పడుకుంటావు. కొమ్మ కన్నుల చెల్లిలాగా పడుకుంటావు. పడుకొని మిట్ట మధ్యాహ్నం లేసి నేను తెల్లారుజామున గంటకి లేసి తెల్లారుజామున పూజలు చేశాను, ముగ్గులేసాను, గడపకు పూజలు చేశాను, బయట పూజలు చేశాను అంటావు. మధ్యాహ్నం దాకా ఉమ్మ కన్నులాగా పడుకొని మధ్యాహ్నం ఏదో స్నానం చేసి ఒక దండం పెట్టుకొని పూజలు చేస్తాను అంటావు. మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేది నువ్వు. మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేసి నువ్వైతే నువ్వు చెప్తున్నావా నీతి కబుర్లు? ముందు నువ్వు నీతి కబుర్లు ఆచరించు. ఆ తర్వాత నీతి కబుర్లు చెప్దు కానీ. నీకు చేత కాదంటే వేరేళ్ళ గురించి వేరేది చూపిస్తావట. వేరేళ్ళ గురించి ఏదో చూపించుకో. ముందు నీ 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 గతేంటో, నీ అదో గతేంటో, ఇదో గతేంటో చూసుకో. పాపాలు చేస్తావు. ఇంకా పాపాల మీద పాపాలు ఇంకా నీకు పెరిగిపోతా ఉన్నాయి. ఇంకా అలా పెరిగి పెరిగిపోతావు. పేరుకుపోతావు. చూసుకో. పేరుకుపోతావు. ఆమె తెల్లారి లేసి 4 గంటలు లేసి వాకింగ్‌కెళ్తదో, జాగింగ్‌కెళ్తదో, యోగా చేస్తదో ఆమె చెప్పుంది. నువ్వు చే నువ్వేమో ముసలి పెంటి నువ్వేమో చేయదంటున్నావు. ఆమె చెప్పేది అబద్ధం అంటున్నావు. మరి నువ్వు చెప్పేది నిజమా?
నువ్వు ఆమె పక్కనే కూర్చొని చూస్తున్నావా? మరి నువ్వు చెప్పేది నిజమా? నువ్వు చెప్పేది నిజమా? ఆమె చేసుకుంటదో, చేయలేదో అది ఆమె ఇష్టం. నేను నాకు తెలుసు. నాకు చేయట్లేదు. నేను మొత్తం నాకు దివ్య దృష్టి ఉంది. నేను ప్రతీదీ చూస్తా. వంట ఏం జరుగుతుందో మొత్తం చూస్తా ఉంటాను. ఆమె ఎక్కడ లేస్తే ఆమె లెగదు. తెల్లార్లు మసాజ్ చేసుకుంటది. మధ్యాహ్నం దాకా పడుకుంటది. మధ్యాహ్నం దాకా పడుకుంటది. తెల్లార్లు మసాజ్ చేయించుకుంటది. నువ్వు తెల్లార్లు ముసలి పింటి. నువ్వు తెల్లార్లు మసాజ్ చేయించుకుంటున్నావు అని చెప్పి అందరికి అదే పనిలో ఉంటారనుకుంటున్నావా? ముసలి పెంటి, ముసలి నువ్వు తెల్లార్లు మసాలా చేయించుకొని మధ్యాహ్నం లేసేది నువ్వు. అందరూ ఇంక అదే పనిలో ఉంటారనుకుంటావా ఇలాగా? నువ్వు ఆ పనిలో ఉంటున్నావని అందరూ అదే పనిలో ఉంటారా? ముసలిదానివి అయ్యుండి నువ్వు ఆ పనిలో ఉంటున్నావని అందరూ అదే పనిలో ఉంటారనుకుంటే ఎలాగా? ఎలాగా? ఉంటారు. ఆరోగ్యం కోసం తెల్లవారుజామున లేస్తారు, వాకింగ్‌కెళ్తారు, జాగింగ్‌కెళ్తారు, ఇంటి పనులు చేసుకుంటారు. అన్నీ చేసుకొని ఆ తర్వాత వీడియో కోసం వంటలు చేసుకుంటారు. ఆ వీడియోలు పెట్టుకుంటారు. అవి వస్తాయి. 25,000 30,000 వస్తాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని నువ్వు తెల్లారి మసాజ్ చేయించుకొని మధ్యాహ్నం లేస్తున్నావు అని చెప్పి అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలాగా? ఎవరు అబద్ధాలు కోరు. నువ్వు, నువ్వు అబద్ధాలు కోరువి. పచ్చి అబద్ధాల కోరువి నువ్వు. ఆమె వయసు గురించి నువ్వెందుకు నీకేంటట? ఆమె వయసు గురించి, ఆమె పిల్లల వయసుల గురించి, ఎన్ని సంవత్సరాలో నిన్ను విశ్లేషించమని నిన్ను అడిగారా? 40, 50, 60 నీకు 75, 80 ఉన్నాయనేసి నీకు ఏంటంటే నీకు 75, 80 ఉంటాయి. ఈ కుళ్ళు నీకు ఈర్ష్య. అమ్మో! ఆమెకు 48 ఉండటమేంటి? నేనేమో 80 ఏళ్ళ ముసలిదాన్ని. ఆమెమో 40, 48 ఉంటున్నాయి ఆమెకి అని ఈర్ష్య రగిలిపోతావు. ఆ! ఆమేమో అలా బట్టలేసుకుంటుంది, అలా తింటుంది, ఇష్టం వచ్చినవి తింటుంది. నేనేమి ఏం తినలేకపోతున్నాను. గంట సేపు మసాజ్ చేయించుకుంటే 10 రోజులు అడ్డంగా పడుకుంటాను. నేనేమి ఇలా ఉంటున్నాను. ఆమేంటి ఎంజాయ్ చేస్తుంది. ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను అని క్రోషన్‌తో, కుళ్ళుతో, ఈర్ష్యతో రగిలిపోతా ఆమె ఏజ్ గురించి, ఆమె పిల్లల ఏజ్ గురించి, ఆమె డైవర్స్ గురించి, ఎన్ని సంవత్సరాలు డైవర్స్ అయింది, ఎప్పుడయింది, అప్పటికిప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది, వాటి గురించి విశ్లేషించుకుంటా పని పాట లేదా నీకు? పని పాట లేదా? ఒక ఇంట్లోకి తొంగి చూసుకుంటా వాళ్ళ గురించి మాట్లాడమేనా నీ పని? ఆ! పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తా వాళ్ళ గురించి విశ్లేషించుకుంటూ మాట్లాడమేనా నీ పని? హ్మ్. నీ నీ ఏజ్ నీకు 80 ఉన్నాయని చెప్పేసి వ లేతే నీకేంటి 80 ఉన్నాయి నీకు బాధ. నాకు 80 ఉన్నాయి. గంట సేపు మసాజ్ చేయించుకుంటే మధ్యాహ్నం దాకా అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాను. ఆమె అలా కాదు. ఆమె మంచి ఇదిలో ఉంది. మంచి తిండి తింటుంది. మంచిగా అటు ఇటు తిరుగుతుంది. మంచి బట్టలేసుకుంటుంది. ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటుంది. ఆమెలాగా నేను ఏసుకోలేకపోతున్నానే. ఆమెలాగా నేను పొట్టి పొట్టి బట్టలేసుకోలేకపోతున్నాను. అవి ఇవి వేసుకోలేకపోతున్నాను. ఆమెలాగా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను. ఆమెలాగా డాన్స్‌లేకపోతున్నానని బాధ, కుళ్ళి, ఈర్ష్య అంతా నీ బాధంతా, నీ ఉక్రోషం అంతా అదే. వాళ్ళ పాపాల గురించి అందరూ చదివారు. వాళ్ళ పాపాల గురించి ప్రతి ఒక్కరు చదివారు. వాళ్ళ కూతురు నోటితో చెప్పినయన్నీ అందరూ విన్నారు. వాళ్ళ కూతురు చెప్పిందా? బయట పెట్టు. అది ఫేక్ వీడియో. నీ కొడుకని చెప్పుకునేవాడు క్రియేట్ చేసిన ఫేక్ వాయిస్. అది ఫేక్ వాయిస్ అని క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఆ! నువ్వు చెప్పే అబద్ధాలని ఎవ్వరు నమ్మరు. నీ దండుపాలెం బ్యాచు, నీ ఫేక్ బ్యాచు, నీకుండే నీకుండే ఒక 300 మంది నీకు లైవ్ పెడితే 300 మందొస్తారు కదా! వాళ్ళు తప్ప ఎవ్వరు వినరు, ఎవ్వరు నమ్మరు. ఆ! నువ్వు పాపాలు చేసేది నువ్వు. పాపాలు మూటగట్టుకునేది నువ్వు. ప్రతి ప్రతి ఒక్క ఇంట్లోకి తొంగి చూసుకుంటా వాళ్ళు తెలియకుండా వాళ్ళ వీడియోస్ తీసి బెదిరిస్తా డబ్బుల కోసం ఎంత హింస పెడుతుంది నువ్వు. హ్మ్. డబ్బు కోసం వాళ్ళని వీళ్ళని ఎన్నెన్ని హింసలు, ఎన్నెన్ని భయంకర చిత్రహింసలు పెట్టింది నువ్వు. ఎంత భయంకరంగా ఎన్ని ఎన్ని రా అంత భయ రాచకార్యాలు భయంకర పనులు చేసింది నువ్వు. హ్మ్. అలాంటిది నువ్వు వేరేళ్ళ గురించి మాట్లాడతావా? హ్మ్. ఆ పార్ట్‌లో, ఈ పార్ట్‌లో కాల్చింది, ఇక్కడ కాల్చింది అంటున్నావు. ఆ పనులు చేసింది నువ్వు కదా! నువ్వంట కదా! నువ్వంట కదా! నువ్వు ఎవరెవరో కాల్చి, ఎవరెవరినో కొట్టి, ఇప్పుడు ఉన్నవాడి ప్లేస్‌లోకి వచ్చావు. ఉన్నవాడి ప్లేస్‌లోకి ఎన్నో ముండగత్తుగా వచ్చావంట. వచ్చావంట. అక్కడ ఇక్కడ కాల్చి వాళ్ళిచ్చేసి పై పక్కకు గెంటేసి, తోసేసి ఆ ప్లేస్‌కి నువ్వొచ్చావంట. ముసలి, ముసలి పింటి. డబ్బు కోసం ఈ పని చేశావంట. డబ్బు కోసం నీచమైన పనులు చేసేది నువ్వు. నీచాతి నీచంగా ఉండేది నువ్వు. నీచాతి నీచంగా మాట్లాడేది నువ్వు. ఆ!
నోరిపితే అబద్ధాలు మాట్లాడేది నువ్వు. అలాంటిది వేరేవాళ్ళ గురించి మాట్లాడడానికి నీకెక్కడ హక్కుంది? నీకెక్కడ హక్కుంది? నీకెవరిచ్చారు అంట హక్కు? నీదే అధోగతి. అలాంటిది వేరేవాళ్ళ గతి గురించి నువ్వెలా మాట్లాడతావు? ముసలి పెంటి నువ్వెలా మాట్లాడతావు? ఆ! మీ అమ్మ నిన్ను కని ఇంట్లో పెడితే, మీ అమ్మకి తెలియకుండా చిన్నప్పుడే ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి డబ్బు కోసం వెళ్లి ఆ చెత్త పనులు చేసొచ్చావంట. ఆ చెత్త పనులు చేసి ఆ డబ్బులు పట్టుకొని ఇంటికొచ్చేదానివంట. మీ అమ్మ నిన్ను చెత్తగా కొట్టేదంట. భయంకరంగా భయంకరంగా కొట్టేదంట. డబ్బు కోసం ఆ ఇంటికి, ఈ ఇంటికెళ్ళి చాలా చెత్త పనులు చేసేదానివంట. ఆ! ఇక ఇవన్నీ చూడలేక, భరించలేక ఏదో ఒక పెళ్లి చేస్తే అది తెగ తెంపులు చేసుకొని ఇంటికొచ్చావంట. హ్మ్. ముసలి పెంటి ఇవన్నీ నాకు చాలామంది చాలా చెప్పారట. మరి అదేంటంట? దాని సంగతి ఏంటంట? అది వివరణ ఇవ్వంట. వాటి గురించి విశ్లేషణ చెయ్యంట. ఆ వీడియోస్ కోసం నిన్నెవరు వెయిట్ చేయమన్నారట? నిన్నెవరు చూడమన్నారట? చూడమ్మా నా వీడియో కోసం వెయిట్ చేయమ్మా అని నీకు చెప్పిందా? నీకు చెప్పిందా? ఆమెను చూసే వాళ్ళకి చెప్పింది. అంటే నువ్వు ఆమెను చూస్తున్నావా? ఆమె నీకు నచ్చకపోతే ఆమె కోసం నువ్వెందుకు వెయిట్ చేయాలంట? ఆ! నువ్వెవరితివి? ఆ వీడియో కోసం వెయిట్ చేయడానికి నువ్వెవరితివి? అసలు నువ్వెవరితివంట? ముసలి పింటి నువ్వెవరితివంట? ఆ వీడియో కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావంట? ఆమెను చూసేవాళ్ళు వెయిట్ చేస్తారు. ఆమె నచ్చేవాళ్ళు చూస్తారు. నచ్చిన వాళ్ళు చూడడం మానేస్తారు. నేను నచ్చకపోతే చూడడం మానేయి. నిన్నెవరు చూడమన్నారంట? జుట్టు పెట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపిస్తుందా నేను నీకు? నిన్నెవరు చూడమన్నారంట? చూసి 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 నువ్వెందుకు రగిలిపోతున్నావంట? చూడకపోతే మానేయంట. మానేయంట. చూడకపోతే దుబ్బు. నిన్నెవరు చూడమన్నారంట? నువ్వెవరితివి? నువ్వెవరితివి? ఆమె గురించి మాట్లాడడానికి నువ్వెవరితివి? అసలు నువ్వెవరితివంట? ఆ! హేమీలు విడిపోతే నీకెందుకట? ఆ వీడియో కోసం వెయిట్ చేయడం నీకెందుకట? ఎందుకే నీకేంటి రగిలిపోతున్నావు? రగిలిపోయి ఎందుకే మాట్లాడుతున్నావు? ఎందుకే రగిలిపోతున్నావు? ఆ బర్గర్‌లో ఆమ్లెట్ పెట్టుకొని కాల్చుకోకుండా తింటే కాల్చుకొని తింటదో, కాల్చుకొని తినదో తింటది. నీకు తినాలనిపిస్తే తినొచ్చు కదా! వాళ్ళ తింటుంది, ఇలా తింటుంది అంటున్నావు గదా! నీకు నీకు నచ్చట్లే గదా! ముసలి పింటి నీకు నచ్చట్లే గదా! నచ్చినప్పుడు ఆ వంటలు నచ్చినప్పుడు ప్రతి పాయింట్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? అసలు ఎందుకు చూస్తున్నావంట? అవును. కొంతమంది ఇంట్లో చేసిన బర్గర్‌లో ఆమ్లెట్ పెట్టుకుంటారు, ఆనియన్ పెట్టుకుంటారు, టమాటా పెట్టుకుంటారు. ఏవో ఆకులు పెట్టుకుంటారు. కాల్చుకొని తింటారు. చేసుకొని సరదాగా తింటారు. దాంట్లో సాసేసుకొని తింటారు. ఎందుకు తినరు? తింటారు. ఆ! ఆ! నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండు. తెలియనట్టుగా మాట్లాడు. అంతేగాని తింటారా? నాకైతే తెలీదు. పీక్కుని తింటారు. అలా పీక్కుని తింటారు. నాకే తెలీదు. అదేంటో మరి విచిత్రం, విడ్డూరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. పెట్టుకొని తింటారు. ఆమ్లెట్ పెట్టుకుంటారు, ఆనియన్ పెట్టుకుంటారు, టమాటా పెట్టుకుంటారు, సాసేసుకుంటారు, కాల్చుకొని తింటారు, కాల్చుకొని ఏదో తింటారు. సరదాగా స్నాక్స్‌లా చేసుకొని తింటారు. కొంతమంది దాన్ని డిన్నర్‌లాగా తింటారు, కొంతమంది టిఫిన్‌లాగా తింటారు, రకరకాలుగా తింటారు. ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు వండుకొని తింటారు. నీకు తోచిన పద్ధతిలో నువ్వు వండుకొని తిను. ఎవరొద్దన్నారంట? ఆమె తోచిన పద్ధతిలో ఆమె వండుకొని తింటది. నీకెందుకట? నీకెందుకట? నీకు నచ్చకపోతే చూడడం మానేసేయి. అంతేగాని అలా తింటది, ఇలా తింటది, అలా పీక్కుందంటది, ఇలా పీక్కుందంటది. ఆ! అంటున్నావు. చెప్తున్నావు. రగిలిపోతున్నావు. నీకు నచ్చకపోతే చూడడం మానేయి. ఇంట్లో మూలకెళ్ళి కూర్చో. మూలకెళ్ళి కాళ్ళు ముడిచిపెట్టుకొని కూర్చో. ముడిచిపెట్టి కూర్చోడానికి నీ కాళ్ళు పనిచేయవు గదా! కాళ్ళు చాపుకొని కూర్చోవాలి నువ్వు. కాళ్ళు చాపుకొని కూర్చునే ఏజ్ నీది. ముడిచిపెట్టి కూర్చుంటే కాళ్ళు నీకు పనిచేయవు. ముడిచిపెట్టి కూర్చుంటే 3 రోజులు, 4 రోజులు ముసలి పెంటి కదా! కదా! ముసలి పెంటి కదా నువ్వు. 2 రోజులు, 3 రోజులు ముడిచిపెట్టుకుంటే కాళ్ళు ఎందుకు పనిచేయవు నువ్వు. వెయిట్ తగ్గింది. 40 కేజీలు తగ్గిందట. ఆ! నేను తగ్గాను గదా! తగ్గినట్టు కనిపిస్తున్నాను కదా! అవును తగ్గాను గదా! తగ్గినట్టు కనిపిస్తున్నాను గదా! అంది. దాంట్లో ఆ యాప్‌లు యూజ్ చేసుకుంటది. నున్నగా ఉండడానికి ఆ కంట్రీ యాప్ యూజ్ చేసుకుంటది. ఈ కంట్రీ యాప్ యూజ్ చేసుకుంటది. నున్నగా ఏముండదు. ఆ! అలా ఉంటది, ఇలా ఉంటది. నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? సరే ఆమె యాప్ యూజ్ చేసుకుందే అనుకో. నీకు నష్టం ఏంటి? నువ్వేమైనా నష్టపోయావా దానివల్ల? నువ్వేమైనా నష్టపోయావా? హ్మ్. చెప్పు నువ్వేమైనా నష్టపోయావా? నీకేమైనా నష్టం వచ్చిందా? నీకేంటి? నీకు దానివల్ల నీకు నష్టం వచ్చిందా?
వెయిట్ లాస్ గురించి మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను మళ్ళీ మళ్ళీ నువ్వే అన్నావు కదా! జనాలు గొర్రెలు కాదు. అవేం చెప్తాయి వినటానికి అన్నావు కదా! మరి జనాలు గొర్రెలు కాదు నువ్వే అన్నావు కదా! మరి జనాలు గొర్రెలు కాదు కదా! ఆ వెయిట్ లాస్ జాయిన్ అవ్వండి అని చెప్పగానే జనాలు గొర్రెల్లాగా ఎళ్లి జాయిన్ అయిపోతారా? జాయిన్ అవుతారా? నువ్వే అన్నమాటే. జనాలు గొర్రెల్లాగా కాదు. అవేం చెప్పినా, అవేం వంట చేసినా చూపించి ఆహ్, చి చ ఇదైపోయి చేసుకోవడానికి జనాలు గొర్రెలు కాదు అంటావు కదా! ప్రమోషన్స్ కూడా అంతే. ఒక ప్రమోషన్ చేసినంత మాత్రాన జనాలు నమ్మేరు. ఓహో! చేసిందా? అవునా? దాని గురించి పెట్టిందా? మేలిపోతాం. అది పెట్టిందా మేము కొనేసుకుంటాం. ఆ వెయిట్ లాస్ పెట్టిందా మేము జాయిన్ అయిపోతాం అని ఎవరు అనుకోరు. మనకి కొనుక్కోగలిగితే కొనుక్కుంటారు. జాయిన్ స్తోమత ఉంటే జాయిన్ అవుతారు. మంచి చెడు చూసుకుంటారు, వెళ్తారు. అంతేగాని ఎవరో ఏవో ప్రమోషన్ చేశారనేసి గొర్రెలాగా తరలుక్కుంటూ ఎవ్వరు వెళ్ళరు. అర్థమవుతుందా నీకు? గొర్రె. ముసలి పెంటి గొర్రె అర్థమవుతుందా గొర్రె? ముసలి గొర్రె అర్థమవుతుందా నీకు? ఓహ్! 40,000 తగ్గిందంట. ఆ యాప్ అంట, ఈ యాప్ అంట. నువ్వు ఏ యాప్‌లు యూజ్ చేసుకుంటున్నావు? నీ కొడుకు అని చెప్పుకునే కొడుకుంటాడు కదా! వాడికి లైఫ్ లేకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టావు కదా! నీ కొడుకు. ఆ కొడుకు ఏ యాప్ యూజ్ చేసుకుంటున్నాడు? నువ్వు ఏ యాప్ యూజ్ చేసుకున్నావు ఆడుకోవడానికి? ఆడుకోవడానికి నువ్వు ఏ యాప్ యూజ్ చేసుకుంటున్నావట? చెప్పటా? ఏమ్మా! ఆమె ఎంత వెయిట్ తగ్గిందో జనాలందరూ తెలియటం కోసం ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అందరిని పిలిచి అక్కడ పోగు చేస్తే నువ్వు అక్కడికెళ్ళి నువ్వు ఒక మిషన్ పట్టుకొని అక్కడికెళ్ళి వెయిట్ చెక్ చేస్తావా? చెక్ చేసి అప్పుడు నువ్వు నిర్ణయిస్తావా ఏంటా అనేది? నువ్వు నిర్ణయిస్తావా? రాంగ్ అక్కడ నువ్వు నిన్ను రమ్మని నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలా? ఆ! అసలు నీ దగ్గర ఎందుకు ప్రూవ్ చేసుకోవాలట? నువ్వెందుకు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నీ నువ్వు ఆమె కాళ్ళ గోటికి కూడా సరిపోవు. నాకు తెలిసి ఆమె అరికాలు గోటికి కూడా సరిపోవు. అరికాలు దుమ్ము అంటుకుంటది. దానికి కూడా సరిపోవు నువ్వు. అలాంటిది నీ దగ్గర ఎందుకు ప్రూవ్ చేసుకోవాలంట? ఎందుకు ప్రూవ్ చేసుకోవాలంట? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి జనాలందరూ నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. ముసలి పింటి చెప్పు తీసుకొని కొడతారు నిన్ను. ఇలాంటి మరి చెత్తగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు. జనాలందరూ కలిసి నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. చెత్త మాటలు మాట్లాడబాకు. చెత్త మాటలు మాట్లాడబాకు. ఎవరి పర్సనల్ విషయాలు మాట్లాడబాకు. ఎవరి గురించి చెత్త మాటలు చెత్త వాగుడు వాగేవనుకో చెప్పు తీసుకొని కొడతారు నిన్ను ముసలి పింటి. గుర్తుంచుకో. చెప్పు తీసుకొని కొడతారు. అస్సలు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు. అన్నీ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు. ఎంత చెప్పినా వినట్లేదు. జనాలకి అబద్ధపు మాటలు మాట్లాడుతా ఎళ్తా ఉన్నావు. నా దగ్గర ఆ ప్రూఫ్‌లున్నాయి, ఈ ప్రూఫ్‌లున్నాయి అనేసి 4 సంవత్సరాల నుంచి వాగుతా ఉన్నావు. చూపించమంటే చూపిస్తా. టైం వచ్చినప్పుడు చూపిస్తా. ఎప్పుడు చూపిస్తావండి? ఇప్పుడు టైం వచ్చింది. 4 సంవత్సరాల నుంచి అంటున్నావు గదా! ఇంకా టైం రాలేదా? ఆ! టైం రాలేదా? ఆ! ఇంకెప్పుడు టైం వస్తదంట? నా దగ్గర ఆ ప్రూఫ్ ఉన్నాయి, ఈ ప్రూఫ్ ఉన్నాయి, అన్నున్నాయి, ఇన్నున్నాయి, అయ్యున్నాయి, ఇయ్యున్నాయి అంటావు. ఆ! ఇలాగే చేసుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక రోజు నిన్ను జనాలు కుమ్మి వదిలిపెడతారు. అర్థమవుతుందా? కుమ్మి వదిలిపెడతారు నిన్ను. పెద్ద నీ ఒక్కదానికే వచ్చు కేసులు పెట్టడం. పెద్ద ఇష్యూని ఎక్కడికో తీసుకెళ్ళి నీ ఒక్కదానికే వచ్చు అందరికీ వస్తది. నోరుందనగానే ఇష్టం వచ్చినట్టు వాగుతావంటే ఎవ్వరు ఊరుకోరు. చేతిలో ఫోనుంది అనేసి ఆ ఇంట్లోకి, ఈ ఇంట్లోకి తెలియకుండా వీడియోస్ తీసి బెదిరిస్తా అంటే ఎవ్వరు ఊరుకోరు. అర్థమవుతుందా? నీకు చేతిలో ఫోనుందని, నీ కొడుకు చేతిలో, నీ చేతిలో ఫోనుందనేసి పక్కింట్లో, ఆ ఇంట్లో, ఈ ఇంట్లోకెళ్ళి వాళ్ళు తెలియకుండా వీడియోస్ తీసి బెదిరిస్తారంటే ఎవ్వరు ఊరుకోరు. కుమ్మి వదిలిపెడతారు. గుర్తుంచుకో. కుమ్మి వదిలిపెడతారు నిన్ను. ఏమన్నావు? తల్లిదండ్రుల పాపాలు పిల్లలకే అన్నావు. అవును. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకే తగులుతాయి. పెద్దలు చేసిన పాపాలు పిల్లలకే తగులుతాయి. అవును. నువ్వెందుకు పాపాలు చేస్తున్నావంటే, నాకెలాగో పిల్లలు లేరు. ఎన్ని పాపాలు చేసినా నాకు గొడవ లేదు. ఇంకో జన్మ అంటే తర్వాత చూసుకుందాం. ఈ జన్మలో నాకు పిల్లలు లేరు. అందుకే సాధ్యమైనంతగా కుదిరినంతగా భయంకరమైన పాపాలు చేస్తాను. చాలా తప్పుడు మాటలు మాట్లాడతాను. చెత్త మాటలు మాట్లాడతాను. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. నాకు పిల్లలు లేరు కాబట్టి నేను చెత్త మాటలు చెత్తగా పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతానే అని అని అనుకున్నాను. అందుకే పాపాల మీద పాపాలు, చెడ్డ మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, అడ్డమైన కోతలు కోస్తా ఉన్నావు. ఎందుకు? నీకు పిల్లలు లేరని. పిల్లలు లేరు. ఎలాగో నాకు పిల్లలు లేరు. ఎన్ని పాపాలు చేసినా నాకు నా పిల్లలు తగలదు. ఇంకో జన్మ అంటే తర్వాత చూసుకుందాం. ఈ జన్మలో అయితే ఎన్ని పాపాలు చేసుకున్నా నాకు పిల్లలు తగలదు. నేను ఎలాగో
గొడ్రాలను కాబట్టి అందరి పిల్లల్ని, ఆ పిల్లల్ని, ఈ పిల్లల్ని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పిల్లల్ని నానా కోతలు కోస్తా, నానా మాటలంటా, నానా చెత్త వాగుడు వాగుతా అని అని అనుకుంటున్నావు నువ్వు. అలా అనుకుంటున్నావు నువ్వు. కానీ పిల్లలు లేకపోయినా ఆ పాపం నీకే తగులుద్ది. ఆ చెత్త వాగుడు, చెత్త మాటలు, చెత్త పని చేయటం వల్ల నువ్వు ఈ జన్మలోని కుక్క భయంకరమైన పొజిషన్‌కొస్తున్నావు. అడుక్కుంటున్నావు. అడుక్కోవడంలోనే నువ్వు అడుక్కోవడం ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు చేసిన పాపాలకి అడుక్కుంటున్నావు. ఇక ముందు ఇంకా దిగజారిపోయి ఇంకా కింద నేల మీద పడేసిన ఫుడ్‌ని కూడా తీసుకొని తింటావు నువ్వు. ఆ స్టేజ్‌కొస్తావు నువ్వు. నేల మీద పడిపోయిన ఫుడ్‌ని కూడా తీసుకొని నేల మీద పడిన వాటర్‌ని కూడా నాలుకతో నాకుతావు. ఆ పొజి నువ్వు ఇలాగే ఉన్నావనుకో, ఇలాగే మాట్లాడావనుకో, ఇలాగే చెత్త కోతలు, చెత్త మాటలు, చెత్తగా ఉన్నావనుకో, ఇంకా భయంకరమైన సిట్యుయేషన్‌కొస్తావు. అవును. నువ్వు చేసిన పాపాలకి నీ పిల్లలు లేరు కాబట్టి నీకే తగులుతాయి. నువ్వే అనుభవిస్తావు. నువ్వన్న మాటే అది. ఆమె పాపాలు చేస్తే ఆమె పిల్లకి తగులుతాయి అన్నావు గదా! మరి అవును. నీకు నీకు అదే వర్తిస్తుంది. నీకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు చేసిన పాపాలకి నీకే తగులుతాయి. నాకు పిల్లలు లేరు కాబట్టి నేను పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతా ఉంటా అనుకుంటున్నట్టున్నావు. నీకు తెలియట్లేదు. నువ్వు చేసిన పాపాలకే నువ్వు అనుభవిస్తున్నావు. ఇంకా అనుభవిస్తావు. ఇంకా భయంకరంగా అనుభవిస్తావు. మొసలి పెంటి అనుభవిస్తావు చూసుకో. ఇంకా భయంకరంగా అనుభవిస్తావు నువ్వు. అబ్బా! ఏదో చెత్త లైవ్‌లో చెత్త చెత్త మాట్లాడుతుంది. ఆ గుడ్డంట, మసాలా అంట, అదంట, ఆ క్యాలరీ అంట, ఇదంట, వీటి వల్ల యూజ్ అట? ఏం యూజ్ అట? ఇంత ఫుడ్ తింటుంది అంటే అంత ఫుడ్ తింటుంది. ఆ గుడ్డు తింటుంది, ఈ గుడ్డు తింటుంది, ఆ బర్గర్ తింటుంది, అయి తింటుంది, ఇది తింటుంది. ఇంతగనం ఆ ఫుడ్ గురించి అంతసేపు సోది చెప్తున్నావు గదా! దానివల్ల ఏం యూజ్ అట? ఏం యూజ్ అట? ఆమె ఫుడ్డు ఆమె తింటది. ఆమె తినేది ఆమె క్యాలరీస్ ఎక్కువ ఆమె లావవుతది. ఆమెకి మంచిది కాకపోతే ఆమెకి తేడా కొడతది. నీకేంటంటే బాధ? నీకేంటంటే బాధ? ఆమె తింటుందనే బాధ. నాకు అర్థం కాదు. అలా తింటున్నావా? నేను అలా తినలేకపోతున్నానని బాధ నీకు. నాకు అర్థం కావట్లేదు నీ బాధ ఏంటనేది. ఆమె అలా తింటుంది. అన్ని క్యాలరీస్ తింటుంది. అంత ఫుడ్ తింటుంది. అన్ని గుడ్లు తింటుంది. అంత చికెన్ తింటుంది. అంత మష్రూమ్ తింటుంది. ఈ ఈ దీని గురించి ఎంతసేపు సోది చెప్పావు. ఆ సోది చెప్పడానికి కూడా తెలియట్లేదు. నాకెలా చెప్పాలో తెలియట్లేదు. ఆ ఫుడ్ గురించి ఎంతసేపు సోది చెప్పావు. నీ బాధేంటి నాకర్థం కావట్లేదు. అంత ఫుడ్ తింటుందని బాధా? అయ్యో! అంత ఫుడ్ తిని ఆమె ఏమైపోద్దని నీకు బాధా? లేతే నేను అలా తినలేకపోతున్నానని నీ బాధా? నాకు తెలిసి నువ్వలా తినలేకపోతున్నావు నీ బాధ. అంత ఫుడ్ ఆమె తింటే ఆమెకు మంచిది కాకపోతే అది ఆమెకే నష్టం గదా! నీకు నష్టం కాదు గదా! మరి దాని గురించి ఎందుకు నువ్వు అంతసేపు సోది చెప్తున్నావు? ఎందుకు అంతసేపు సోది చెప్తున్నావు? అది మంచిది కాకపోతే అది ఆమెకే నష్టం కదా! అవునా? నీకు నష్టం కాదు గదా! మరి నీకేంటి బాధ? నువ్వు తినలేకపోతున్నావని నీ బాధ ఏంటంటే నువ్వు తినలేకపోతున్నావని నీ బాధ. నువ్వు తినలేకపోతున్నావని బాధ. నీకేంటంటే ఒక చిన్న కొంచెం చిన్న ఒక ఎగ్ తిన్నా నీకు పొట్ట అరగదు. ఒక చిన్న చికెన్ ముక్క తిన్నా నీకు పొట్ట అరగదు. ఒక చిన్న దోస తిన్నా నీకు పొట్ట అరగదు. గ్యాస్ పట్టేస్తది. అది హెల్త్. ఆమెలాగా నువ్వు తినలేవు. ఏం తిన్నా నీకు గ్యాసే. ఏం తిన్నా నీకు ఫ్రీ మోషన్ అవ్వదు, ఏమవ్వదు. నీకు అన్నీ నీ పొట్టలో, నీ ఒంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఆమెలాగా తినలేవు, ఆమెలాగా ఉండలేవు. ఆమెలాగా ఎంతసేపు ఏదో పొద్దున ఒక ఇడ్లీయో, గింజి నీళ్ళో తాగాలి. మధ్యాహ్నం కొంచెం అన్నం, కొంచెం పెరుగన్నం తినాలి. సాయంత్రం ఏదో కొంచెం అలా తింటేనే నీ ఆరోగ్యం బావుంటది. అంతే తప్ప ఆమె తిన్నట్టు పొద్దునంతా మధ్యాహ్నం నుంచి సాయంత్రం తింటే నీ ఆరోగ్యం నీకు పనిచేయదు. గ్యాసు అరుగుదల అన్నీ ఉన్నాయి నీకు. ఆమెలాగా తినలేకపోతే నీ బాధంతా ఆమెలాగా తినలేకపోతానని నీ బాధ. ఆ ఉక్రోషం కొద్దీ ఆమె అలా తింటుంది, ఇలా తింటుంది, అలా వండుకుంటుంది, ఇలా ఉంటుంది, ఆ నెక్ తింటుంది, ఈ నెక్ తింటుంది, ఆ చికెన్ తింటుంది, ఆ మష్రూమ్ తింటుంది, ఈ మటన్ తింటుంది అంటా ఉంటావు. అది ఉక్రోషమే. నువ్వు తినలేకపోతావని బాధతో నువ్వు అంత వాగుడు వాగుతా ఉంటావు. ఏవకంటే కడుపు మండిపోతుందంట. ఆమంట విజయవాడలో ఉండకుండా మైసూర్ వెళ్ళిపోయో, అక్కడ ఇక్కడుంటే నీకు విజయవాడలో ఇలా ఉండేదాన్ని కాదు. అక్కడికెళ్ళిపోయో, ఆ వంటలు చేసుకుంటా, అయి చేసుకుంటా, ఇయి చేసుకుంటా, స్వీట్లు ఇస్తా, ఆహ్, ఏంటి వీడియోస్ పెడతా, తింటా, అలా చేస్తా, ఇలా చేస్తా, విపరీతంగా డబ్బు సంపాదించేస్తా, నాకు రగిలిపోతుంది. నేను మైసూర్ వస్తా, ఒక ఇల్లు అద్దె తీసుకుంటా, వంటలు చేస్తా, నేను ఇట్లా వీడియోస్ చేస్తా. ఇది చెప్తున్నా కదా! దీని బాధ అదే. పైకి తెలియట్లేదు గానీ పైకి నంగనాచి మాటలు మాట్లాడుతుంది గానీ, ముసలి పెంటి నంగనాచి మాటలు మాట్లాడుతుంది గానీ, దీని బాధేంటంటే,
అది విజయవాడలో ఉండి ఇలా ఉండేది. అది మైసూర్ వెళ్ళిపోయింది. ఫుల్లు సంపాదించింది. కోట్లు కోట్లు సంపాదించేసింది. నేనెందుకు సంపాదించలేకపోయాను? నాకెందుకు డబ్బులు రావట్లేదు? నేను దానిలాగా ఎందుకు చేయలేకపోతున్నాను? నేను నాకు ఆ పొజిషన్ ఎందుకు లేదు అని దీని మంట, దీని కడుపు రగిలిపోవడం అదే. ఇక్కడి నుంచి డైలీ వీడియోస్ పెడతాను. అరగంట వీడియోస్ పెడతాను. డైలీ పెడతాను. డే ఎలాగోలాగా ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఆ మాట ఈ మాట అబద్ధాలు చెప్పుకుంటా డైలీ వీడియోస్ చేస్తాను. ఆమె మీద లేనిపోని నిందలేస్తా. ఆమె గురించి అన్ని నోటికొచ్చి అబద్ధాలు ఆడతా. వీడియోస్ చేస్తాను. డైలీ వీడియోస్ చేసి ఎలాగోలా సంపాదించుకుంటాను. అబద్ధాలు చెప్పి నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతా. అబద్ధాలు చెప్పి వీడియోస్ చేసి సంపాదించేస్తాను అంటున్నాను. నోటికొచ్చిన అబద్ధాలు నాకు చెప్తా. ఏదో ఆ చేస్తా ఈ చేస్తా మభ్యపెట్టి వీడియోస్ చేస్తా అంటున్నావు. డైలీ వీడియోస్ చేయి. డైలీ అరగంట వీడియోస్ చేస్తావా? చెయ్యి. అబద్ధాలు చెప్పి వీడియోస్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావా? ఆ? సంపాదించు. చూస్తా. మళ్ళీ మళ్ళీ మూసుకోవాలి. మళ్ళీ నీకు అవ్వదు. మళ్ళీ నీకు పడిపోతాయి. ఎందుకంటే నువ్వు చెప్పేదంతా అబద్ధాలు కాబట్టి మళ్ళీ అది కొత్త ఛానల్ కూడా క్లోజ్ అయిపోద్ది. ముసలి పింటి నీ కొత్త ఛానల్ కూడా క్లోజే ఉండదది. మళ్ళీ అది కూడా ఆ ఛానల్ పెరుగు అది ఉంటుంది కదా! పెరుగు పీపీ ఉంటుంది కదా! దానిలాగా ఇది కూడా మూసుకొని కూర్చోవాల్సిందే. మూసుకొని కూర్చోవాల్సిందే. మళ్ళీ మళ్ళీ ఎప్పటిలాగే నీ కడుపు రగిలిపోతా ఉంటది. ఎందుకంటే నీకు డబ్బులు రావు. ఆమేమో రోజు వీడియోస్ పెట్టుకుంటది. ఆమెకు రోజు వ్యూస్ వస్తాయి. ఆమెకు రోజు డబ్బులొస్తాయి. ప్రతి వీడియోకి డబ్బులొస్తా ఉంటాయి. నువ్వేమో మళ్ళీ ఎప్పటిలాగే రగిలిపోతా, కడుపు మంటతో రగిలిపోతా, రగిలిపోతా ఉంటావు. జరిగేదది. నువ్వు రగిలిపోతా ఉంటావు. ఆమె ప్రతిరోజు వీడియోస్ పెట్టుకుంటా ఉంటది. ప్రతిరోజు సంపాదించుకుంటా ఉంటది. నువ్వేమో రగిలిపోతా ఉంటావు. ఏంటమ్మా ఆమె ఆమె స్పీచ్ ఇస్తావు. స్పీచ్‌లో ఏముంది? ఏం స్పీచ్ ఇస్తావు? మరి నువ్వు స్పీచ్ ఇవ్వట్లేదా? అసలు ఈ స్పీచ్ వల్ల జనాలకి ఉపయోగం ఏముందంట? నువ్వు మాట్లాడే మాట మొత్తం చెత్తే కదా! నువ్వు ప్రతి మాట వరస్ట్ మాటే. ప్రతి వర్డ్ వరస్టే. ప్రతి వర్డ్‌లో ఉంటది. అది నువ్వు ఇచ్చే స్పీచ్‌లో ఏం ఉపయోగం ఉంటదంట? ఆమె ఇచ్చే స్పీచ్‌లో ఉపయోగం ఏం లేకపోతే నువ్విచ్చే స్పీచ్‌లో ఏం ఉపయోగం ఉంటదంట? మరి నీకు తగ్గట్టు నువ్వు స్పీచ్ ఇస్తే తగ్గట్టు ఆమె స్పీచ్ ఇస్తది. ఎవరు తగ్గట్టు నాకు తగ్గట్టు నేను స్పీచ్ ఇస్తాను. అర్థమవుతుందా? నీకు తగ్గట్టు నువ్వు స్పీచ్ ఇవ్వు. ఆమె తగ్గట్టు ఆమె స్పీచ్ ఇస్తది. నాకు తగ్గట్టు నేను స్పీచ్ ఇస్తాను. ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. సరేనా? నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు వెళ్తా ఉంటే నీ మీద నేను వీడియోస్ చెప్పుకుంటా నేను వెళ్తా ఉంటాను. ఎలా అంటావు నువ్వు ఆ నాన్న కూతుళ్ళు? ఏంటి ఒకదేమో బ్లేడ్ బ్యాచ్, ఇంకొకదేమో ఆడవాళ్ళతో సంసారం చేస్తది. తల్లేమో ఎవరెవరితో ఉంటది. ఎలా అంటున్నావు అలా మాటలు? అలాంటి మాటలు ఎలా ఎలా కొస్తున్నావు? ఎలా వాగుతున్నావు? మరి నువ్వు ఏ బ్యాచ్ అంట? అసలు నువ్వు ఏ బ్యాచ్ అంట? ఎన్నో మిండగత్తివి. ఎన్నో మిండగాడు నీకు. నీకు ఎన్నో మిండగాడు. నువ్వు ఎన్నో మిండగత్తివి. అది మాట్లాడు. అంతేగా వేరేళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెవ్వరిచ్చారంట? ముసలి పింటి నీకెవ్వరిచ్చారంటే? వేరేళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెవ్వరిచ్చారంటే? ఎలా మాట్లాడతావంటే అలాంటి మాట్లాడడం వల్ల ఇంకా పుట్టగతులు లేకుండా పోతావు ముసలి పింటి. నువ్వు పుట్టగతులు లేకుండా పోతావు. అలాంటి మాటలు వాగటం వల్ల నీకు గతి ఎప్పటికి ఏ గతి లేకుండా పోతావు. ఆ! ఇంకా నువ్వు ఎన్ని ఛానెల్‌లు పెట్టినా మూసుకొని కూర్చోవాలి నువ్వు. పైన కింద మూసుకొని కూర్చో. నోరు కింద అన్నీ మూసుకొని కూర్చోపోతే నువ్వు అధోగతి పాలైపోతావు ముసలి పింటి. అధోగతి ఏ గతి లేకుండా అధోగతి అయిపోతావు. ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ సంతకాలు సేకరించి అర్జీ పెట్టుకుంటే కలెక్టరు కొడతాడు. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే వరకు కుట్టి బయట గెంటుతాడు నేను. అర్జీ పెట్టుకో. ఎందుకమ్మా నీలాంటోళ్ళు ఇలాంటి ముసలిదాన్ని ఎందుకు రానిచ్చారు అనేసి బయటికి తరిమి కొడతా. అర్జీ పెట్టుకోవడానికి వెళ్తే తరిమి అక్కడి నుంచి తరిమి కాదు, బెంగళూరు నుంచి మైసూరు నుంచి తరిమి కొడతాను నేను. తరిమి కొడతారు. ఇలాంటిదాన్ని ఎందుకు రానిచ్చారు అనేది తరిమి కొడతాను నేను. ఇక ఈ ముసలి పెంటి అసలు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. అసలు ఆ మాట్లాడే మాటల్లో ఒక అర్థం, ఆమె లైవ్‌లో మాట్లాడేదంతా అర్థం పర్థం లేని మాటలన్నీ మాట్లాడుతుంది. దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టు.
సీతాఫలకాయ అంట ఫస్ట్ పండంట దేవుడికి పెడతదంట. ఎలా పెడతారు? ఎవరైనా పెడతారా అలాగా? నేను పెడతాను. ఫస్ట్ పండు మామిడి పండు దేవుడికి పెడతాను. మామిడి పండు పెడతారు కానీ సీతాఫలాన్ని పెట్టరు అంటుంది. ఇంట్లో ఎవ్వరైనా సీతాఫలాలు వచ్చి ఇంటి సీజనల్ ఫ్రూట్స్ వచ్చే కొత్తలో ఒక పళ్ళు తెచ్చుకుంటే ఫస్ట్ దేవుడికి పెడతారు. మామిడి పండైనా పెడతారు, సీతాఫలాన్నైనా పెడతారు. ఫస్ట్ దేవుడికి పెడతారు. తప్పులేదు అందులో. దేవుడికి పెట్టడంలో తప్పులేదే? తప్పది. దేవుడు పెట్టి తింటాం అనేది తప్పా? తప్పా చెప్పు. ప్రతీది తప్పు పడతావేంటి? ఆమె తుమ్ముతుంది, అదిగో తుమ్ముతుంది చూసావా ఎలా తుమ్ముతుందో? ఆ తుమ్ముడికి అలా ఆమె చేతిలో అలా తుమ్ముతుంది అంటావు. ఆమె దగ్గుతుంది, అది కూడా తప్పు పడతావు. ఆమె చేయి ఇలా పెట్టుకుంది, అదిగో చేయి ఇలా పెట్టుకుంటుంది, ఏదో ఏదో ఉద్దేశం చేయి ఇలా పెట్టుకుంది అంటావు. ప్రతి దాన్ని తప్పు పట్టుకుంటే, ప్రతి దాన్ని విశ్లేషించుకుంటూ వెళ్తా ఉంటుంది ముసలి పెద్ది. ఆమె చేసిన ప్రతి పనిని తప్పు పడుతుంది. నుంచున్నా తప్పు పడుతుంది, కూర్చున్నా తప్పు పడుతుంది, ఏం తిన్నా తప్పు పడుతుంది, ఎక్కడ పెట్టుకున్నా తప్పు పడుతుంది. ప్రతి దాన్ని తప్పు పట్టుకుంటా విశ్లేషించుకుంటూ వెళ్తా ఉంటుంది ఈ ముసలి పెద్ది. ఇంకా అదే పని, అదే చెత్త. దాని గురించి నేను విశ్లేషించలేను. ఆమె మాట్లాడే చెత్త కూడా నేను విశ్లేషించను. ఆమె మాట్లాడే మాటలని అర్థం పర్థం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది ఈ ముసలి పెద్ది. అసలు ఒక్కటి కూడా సవ్యమైన మాట ఉండదు. అన్నీ అర్థం పర్థం లేని మాటలే. ఇలాంటి దాన్ని వాళ్ళ ఇంట్లో ఎలా బోధిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక మంచి తెలీదు, చెడు తెలీదు, ఏమీ తెలీదు. ఒక ఇంట్లో వాళ్ళు చెప్పరా ఆమెకి మంచి చెడు చెప్పరా? వాళ్ళ అమ్మ ఎలాగో మంచి చెడు చెప్పకుండా పెంచింది, పోయింది. కానీ ఉన్న మిండగాడైనా సరే మంచి చెడు చెప్పడా? ఏదో కొడుకనేవాడు కూడా మంచి చెడు చెప్పడా? అసలు మంచి లేదు, చెడు లేదు. ఇలాంటి దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు. భరించరు కాబట్టి అందుకే ఈమెను వదిలేశారు. ఈమెను గాలికి వదిలేశారు కాబట్టి ఇష్టం వచ్చిన వాగుడు వాక్కుంటూ వెళ్తా ఉంది. ఈమెకి వెనక ముందు ఎవరు లేరు. ఈయనందరూ ఈమెను గాలికి వదిలేశారు. ఇలా 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 చెత్త మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఈమెను అందరూ గాలికి వదిలేశారు. అందుకే వా ఇష్టమైన వాగుడు వాక్కుంటూ వెళ్తా ఉంటుంది. అది వాగి 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 ఊళ్ళంతా బీపీలు షుగర్లు అన్నీ ఎన్ని ఉండకూడదు అన్నీ ఉన్నాయి ఆమెకి. బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ ఉన్నాయి ముసలిదానికి. ఇలా వాగి 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 ఏదో ఒక రోజు పుట్టుక్కుమంటది. పుట్టుక్కు ఏదో ఉంటుంది కదా, పుట్టుక్కు మీద డుబ్బుక్కుమే ఏదో ఉంటుంది కదా, పుట్టుక్కు జర జర డుబ్బుక్కుమే అని అంటారు కదా, అలా ఏదో ఒకరు పుట్టుక్కుమంటది ఈ ముసలిది. ఈమె పెట్టి లైవ్లోకి వచ్చే వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆ హనీ అంట, ఉమా అంట, వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ వీళ్ళు, అసలు వీళ్ళు ఆడజాతికి చెందినవాళ్ళు వీళ్ళంతా. ఏ ఆడజాతికి చెందిన వీళ్ళంతా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆ ఉమా అనే ఆమె, హనీ ఆమె వీళ్ళంతా మనుషులేనా వీళ్ళంతా? ఆ ఘోరాతి ఘోరం మాట్లాడి ఒక ఆడవాళ్ళ గురించి ఇంకో ఆడవాళ్ళు ఇంత నిజంగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలేదు. ఇంత ఘోరంగా మాట్లాడేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఆ బ్రహ్మర ఆ బ్రహ్మరాంబ ఎంత రౌడీ ఫెలో, అది నిజంగా రౌడీ ఫెలోని. ఎంత తెగించి మాట్లాడుతుందంటే అది అన్ని తెగించి మాట్లాడుతుంది. అలాంటిది ఇంట్లో వాళ్ళ ఆయన దీని రౌడీ భ్రమరాన్ని ఎలా భరిస్తాడు? రౌడీ భ్రమర కాబట్టి భరిస్తాడు. అయితే పెద్ద రౌడీ అది. రౌడీ కాబట్టి వాళ్ళ ఆయన మూసు కూర్చుంటారు కావచ్చు. ఆమె ఏం చెప్పినా అంటాడు కావచ్చు. అలా అనకపోతే ఏసేస్తుంది కావచ్చు. రౌడీ అది భ్రమర అనేది పెద్ద పచ్చి రౌడీ అది. ఇదే కాదు, ఆ లైవ్లోకి వచ్చే ఆడవాళ్ళందరూ బ్యాచ్ చెప్తున్నా, ఆ బ్యాచ్ లేడీస్ మిడ్ నైట్లు సంసారాలు పిల్లల్ని గాలికి వదిలేసి తెల్లారి లైవ్లో కూర్చున్నారంటే వాళ్ళు ఏ బ్యాచ్ టైప్ అర్థం కావట్లేదా? ఏ బ్యాచ్? ఆ బ్యాచ్ వీళ్ళంతా ఆ బ్యాచ్. వాళ్ళకి ఏం ఉండవు, సంసారాలు పిల్లలు ఏం ఉండవు వీళ్ళకి. లైవ్ పెడితే చాలు మిడ్ నైట్ ఆ మాటలు వినుకుంటే సొల్లు గార్చుకుంటూ సొంగ గార్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ టైప్ లేడీస్ వీళ్ళంతా, ఆ టైప్ బ్యాచ్ వీళ్ళంతా. ఈమె ఒక లైవ్ పెడుద్ది, ఈమెకు వచ్చే లైవ్కి వచ్చినంత అది వాళ్ళు ఒక టైపు. చిచ్చి నిజంగా లైవ్ కన్నా ఆ వీడియో పెట్టడం, ఆ లైవ్లో మాట్లాడే వాళ్ళ మాటలు వినాలంటే చాలా చాలా చిరాకేస్తుంది. చెత్తగా ఉంది. ఆడవాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. ఆడవాళ్ళ మీద ఉన్న వాల్యూ పోతుంది. వాళ్ళ మాటలకి చిచ్చి ఆడవాళ్ళందరూ ఇలా ఉంటారా అనిపిస్తుంది. ఈరోజు బయట చూస్తుంటే బయట ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. బయట కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. పెళ్ళి చేసుకుంటున్నారు. ఈ పెళ్ళికి ముందు ఉన్న వాళ్ళ కోసం ఉన్న మొగుడిని పక్క వదిలేస్తున్నారు. ఈ ఈ ఈ పెట్టే లైవ్‌లకి వచ్చే ఆడవాళ్ళు కూడా ఇలాగే ఉంటున్నారు. నిజంగా వీటి వల్ల ఆడోళ్ళ మీద ఉన్న వాల్యూ పోతుంది. అమ్మ ఇవి లైవ్ చేయకుండా వీడియోస్ పెట్టడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. తల్లోయ్ ముసలి పెట్టి లైవ్ వద్దమ్మా, వీడియోలో పెట్టు.
నువ్వు పెట్టే లైవ్‌లో నీకొచ్చే లైవ్‌లో ఆడోళ్ళ మాటలు వినలేకపోతున్నావు. ఆడోళ్ళ మీద ఇంప్రెషన్ పోతుంది.